ప్రపంచంలో ప్రతి వస్తువుకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ ముగిసిన తర్వాత ఆ వస్తువు పనికిరాని వస్తువు కింద మారిపోతుంది. అదేవిధంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఒక కాలం చెల్లినటువంటి పనికిరాని పొలిటీషియన్, అవుట్డేట్ పొలిటీషియన్. ఆయనకు ఫామ్ హౌస్లో టైంపాస్ కాక ఏం చేయాలనో అర్థం కాక 75 సంవత్సరాలు దాటినటువంటి ఒక కాలం చెల్లి వరుసగా 4 సార్లు చిత్తుగా ఓడిపోయినటువంటి ఒక రాజకీయ నాయకుడిని తన పార్టీలో చేర్చుకోవడానికి ఏదో కొనతరాగం తీసి పిచ్చకుంట్ల పాట పాడిన అన్నట్టు దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జీవన్ రెడ్డి అనేటటువంటి ఒక అవుట్డేట్ పొలిటీషియన్ని, ఒక పనికిరాని రాజకీయ నాయకుడిని తన కాలక్షేపం కోసము సరదాగా ఈయన ఇద్దరు కలిసి ఫామ్ హౌస్లో సాయంత్రం పూట కబుర్లు చెప్పుకోవడానికి, ఈవినింగ్ మార్నింగ్ వాక్ చేయడానికి, ఇట్లా వాకింగ్లా చేదోడు వాదోడుగా ఉంటాడని చెప్పి ఆయనని పార్టీలోకి తీసుకున్నట్లు మనకు స్పష్టంగా అనిపించింది. కేసీఆర్ గారు మీ శకం ముగిసింది, అయిపోయింది, గమ్ముకుంటే బాగుంటుంది. యువతరం రాజకీయాల్లోకి వచ్చిండ్రు, ఒక బ్రహ్మాండమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. నీలాక ఫామ్ హౌస్లో వండుకొని పాలన కొనసాగుతలేదు. ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఫామ్ హౌస్కు పరిమితమైనవు, లేదా ప్రగతి భవన్కు పరిమితమైనవు. ప్రతిపక్ష నాయకుని అయిన తర్వాత మొత్తానికే అసెంబ్లీకే రావడం బంద్ చేసినావు. ఇక ఇప్పుడు వచ్చి నేను ఇది చేస్తా, అది చేస్తా, కట్టలు కడతా, పటాలు తిప్పుతా అనేటటువంటివి బంద్ చేయి. ఎందుకంటే నీ శకం ముగిసింది. నీవు కాలం చెల్లినటువంటి వ్యాలిడిటీ అయిపోయినటువంటి 2000 చెల్లని లోటు లాంటి వ్యక్తివి. కాబట్టి నీ ఇంట్లోనే చక్కగా లేదు. నీ బిడ్డో వంక, నీ అల్లుడో వంక, నీ కొడుకో వంక, నీవో వంక కుక్కలు చింపిన ఇస్తారాకలాక పరిస్థితి, నీ సంసారమే చక్కగా లేదు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరిస్తా, ఇక నేనే ఈ దేశానికి, ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి లోకరక్షకుని కింద నేనే పుట్టుకొచ్చిన అనే లెవెల్ నీవు కటింగ్లు బంద్ చేయి. రేవంత్ రెడ్డి గారు ఒక మంచి పరిపాలన కొనసాగిస్తున్నారు. ఈరోజు మీరు చేసినటువంటి 8.5 లక్షల కోట్లకు అప్పులు మిత్తులు కట్టుకుంటేనే, అదేవిధంగా మీరు 1.5 కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం కుప్ప ఊలిపోతే దాన్ని కూడా రిపేర్ చేసి సాధ్యమైనంత దాని ఫలాలను కూడా పొందాలని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అహోరాత్రులు పనిచేస్తున్నాడు. నీలాగా నిండా దాగి బొక్కబోర్ల ఫామ్ హౌస్లలో వండుకోవట్లేదు. కాబట్టి మంచి పరిపాలన అందిస్తున్నాడు. నీకేమన్నా చేతనైతే 4 పనికొచ్చేటటువంటి సలహాలు సూచనలు ఒక ప్రతిపక్ష నాయకునిగా, అంతేగాని శాపనార్థాలు పెట్టి ఇది అది చేసి చిల్లర మల్లర వ్యాఖ్యలు చేసి నీ ఇలువ, నీ ఇజ్జత్ నీవే తగ్గించుకునే ప్రయత్నం చేయొద్దని మరొకసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని హెచ్చరిస్తున్నా.